హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఐటీఐ థర్డ్ ఫేజ్ యొక్క రిజల్ట్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకు ITI.Telangana.gov.in మన లాగిన్తోనైతే అలాట్మెంట్ లెటర్ అయితే తీసుకోవాలి. కాలేజ్ రిపోర్టింగ్ డేట్ కూడా రేపు ఒక్కరోజు ఇచ్చారు. రేపు సాయంత్రం 5 గంటలలోపు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్లో ఒక సెట్ జిరాక్స్ అన్నీ తీసుకొని మీ కాలేజీలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మనకు అలాట్మెంట్ దాంట్లో నెంబర్ ఉంటుంది, కాలేజ్ నెంబర్. వాళ్ళకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితే చేస్తారు. ఈ వీడియోను చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. అలాట్మెంట్ డౌన్లోడింగ్ ప్రాసెస్, అదేవిధంగా కాలేజ్కి ఏమేమి సర్టిఫికేట్లు డాక్యుమెంట్స్ తీసుకుపోవాలి, సీట్ రాని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడు పెట్టుకోవాలనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఇక్కడ అప్లికెంట్ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మన యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ లేకుంటే మీరు మొబైల్లో కానీ మెయిల్లో కానీ చెక్ చేయండి. లేకుంటే అక్కడ పాస్వర్డ్ రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ద్వారా మీరు మెయిల్కి అయితే పాస్వర్డ్ పొందొచ్చు. ఇలా సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది, సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మొబైల్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది అడుగుతుంది. అవి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మనకు మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అప్లై చేసుకున్నప్పుడు పెట్టుకున్న పాస్వర్డ్ కరెక్ట్గా కొడితేనే మనకు ఇది లాగిన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సీట్ అలాట్ అయిన వాళ్ళకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మన యొక్క కాలేజ్ డీటెయిల్స్, అదేవిధంగా అడ్రస్, అదేవిధంగా ఫోన్ నెంబర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాలేజ్ రిపోర్టింగ్కి మన యొక్క ఆధార్ కార్డు, అలాగే 10th మెమో, 1 to 10 బోనోఫైడ్, క్యాస్ట్, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా మీరు లాస్ట్ ఏదైతే స్టడీ చదువుకున్నారో ఇంటరా డిగ్రీయా దాని యొక్క టీసీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక సెట్ జిరాక్స్ కూడా సబ్మిట్ చేయాలి. గౌట్లో వచ్చిన వాళ్ళకైతే ఎలాంటి ఫీజు ఉండదు. ప్రైవేట్లో వచ్చిన వాళ్ళు మనం రిపోర్టింగ్ అప్పుడే 16,500 అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అమౌంట్ అనేది అక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఈ థర్డ్ ఫేజ్ సీట్లు ఫుల్ అయ్యాక మిగిలిన సీట్లకు 4th ఫేజ్ అనేది అలాట్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయినప్పుడు నేను ఇన్ఫార్మ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.